శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. స్త్రీ శక్తి ఛానల్లో ప్రతి పూట ఒక మంచి మాట అనే కార్యక్రమానికి మనం ప్రతిరోజు ఒక 5 నిమిషాల సమయం కేటాయించుకుంటున్నాము. మన కుటుంబాల్లో మనం ఉండాల్సిన విధానాలు, అలాగే నిన్న భార్యాభర్తల ముఖ్యంగా వాళ్ళ ప్రేమ గురించి ఇందులో మనం మాట్లాడుకున్నాము. అలాగే మగవాళ్ళకి కూడా ఒక విన్నపం. ఆడవాళ్ళు ప్రత్యేకంగా మీ నుంచి ఏం కోరుకోరు. కొంచెం ప్రేమ మాత్రమే కోరుకుంటారు. అది ఏ వయసులో ఉన్నా సరే. వాళ్ళని చాలా ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటే మీకు ఎదురు వెళ్ళడం గానీ, అలాగే మీ పట్ల వివక్షత కలగడం గానీ, మీ నుంచి వేరేగా ఏమన్నా ఆశించటం కానీ ఉండదు. స్త్రీ ఎప్పుడూ కూడా ఇల్లు నాది అనుకుంటుంది. నాది అనుకుంటే మనది అంటే అందరికీ బాధ్యత ఉంటుంది. నాది అనుకుంటే తన మీదే ఎక్కువ బాధ్యత ఉంటుంది. అందుకనే నాది అనుకుంటది కాబట్టి ఎంతైనా కూడా నాది, నా సంపద, నా ఇల్లు, నా కుటుంబం, నా భర్త, నా బిడ్డలు అనే తపనలోనే ఏవైనా చిన్న చిన్న పొరపచ్చాలుంటే ఉండొచ్చు కానీ, అలక్ష్యం, అశ్రద్ధ ఉన్న ఆడవాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ప్రతి ఒక్క తల్లి మహాతల్లులున్నారు. అలాగే మహానుభావులు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడట్లేదు. కానీ స్త్రీ హృదయంలో మాత్రం చాలా సున్నితంగా ఉంటాయి వాళ్ళ హృదయాలు. వాళ్ళ మనసుకు తగినట్లుగా. ఎందుకంటే ఎక్కువగా ఎవరు చదువుతారు స్త్రీ హృదయాన్ని అంటే భర్త మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా అంత చదవలేరు. కారణం ఏంటి అనంటే, ఒకరికి ఒకరు, ఇద్దరు కలిస్తే ఒక్కరే. కాబట్టే వాళ్ళు ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అంత అన్యోన్యత ఉంటుంది. అది ఉండాలి. ఖచ్చితంగా అది అవసరం. కాబట్టి వాళ్ళ ధార్మికమైన ఆలోచనలు, కోరికలు కూడా మీరు కూడా ఆలోచించండి, స్పందించండి. స్వేచ్ఛ, స్వతంత్రం అనంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉండడం కాదు. ఇంట్లో భర్తకు తగినట్లుగా భార్య ఉండటం, భార్యకు నచ్చినట్లుగా భర్త కూడా నడుచుకోవడం. ఇలా ప్రతి విషయంలో ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ సమాజానికి, మన కుటుంబానికే కాకుండా మన సమాజానికి కూడా ఏమన్నా చేయగలుగుతామా అని ఒక ఆలోచన చేస్తూ ఒక మంచి పనిని ఆచరణలో పెట్టుకుంటూ తీసుకువెళ్ళాలి. అలాగే కుటుంబాల్లో కూడా ఇప్పుడు కొత్తగా అసలు ఏంటంటే బాగా మరుగున పడిపోతున్న విషయం ఏంటంటే, మనం మన భర్తలతో కాపురాలు చేస్తున్నాము. మన భర్త మనకిప్పుడు జీవితాంతం మనతో ఉండాలి. అలాగే మన కోడలు మాత్రం మన కొడుకుతో ఎక్కువ సమయం ఉండకూడదు. మన కూతురు మాత్రం మన అల్లుడితో మాత్రం, అల్లుడు ఎలా చెబితే అలా వినేటట్లుగా కూతురు ఉండాలి. ఈ విధానం కరెక్ట్ కాదమ్మా, దయచేసి అర్థం చేసుకోండి. కూతుర్ని కన్నా, కొడుకుని కన్నా నవమాసాలు మోసే కంటారు. ప్రతి తల్లి తండ్రికి కూడా ఒక చక్కటి ఆలోచన, ప్రణాళికతో వాళ్ళ పిల్లల భవిష్యత్తులు బాగుండాలని మాత్రమే ప్రతి ఒక్క తల్లిదండ్రి కష్టపడతారు. ఇది గుర్తుంచుకోండి ప్రతి ఒక్క తల్లి. మనము ఒక ఇంటి కోడళ్ళమే. ఇవాళ అత్తగారులు అయినంత మాత్రాన, అలాగే అల్లుళ్ళు వచ్చినంత మాత్రాన ఎందులో తక్కువ కాదు, ఎందులో ఎక్కువ కాదు. ఎప్పుడు కర్తవ్యం అప్పుడే, ఎప్పుడు బాధ్యత అప్పుడే. అదేమంటే వెనకడికి మేము అనుభవించాము. మా అత్తగారులతో మేము చాలా పడ్డాము. మా అత్తగారులు మేము ఎలా చెబితే వాళ్ళు ఎలా చెబితే అలాగా మేము కష్టపడ్డాం. ఎప్పుడూ ఒకళ్ళని కష్టపడడానికి ఆలోచన కలిగేలాగా ఉంటే, మరి కుటుంబం అంతా సుఖపడేది ఎప్పుడు? ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మనలాగా కష్టపడకూడదు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనం ఆలోచిస్తున్నాం కదా! మరి వాళ్ళ పెళ్ళిళ్ళయ్యాక వాళ్ళు సుఖంగా ఉండాలి. మా మా అత్తగారుల వల్ల గానీ, అలాగే మా కుటుంబాల్లో వేరే ఒక పర్సన్ ఉన్నారు. వాళ్ళ వల్ల గానీ మేము పడింది మా పిల్లలు పడకూడదు. అటువంటి ఆలోచనలు మాకు రాకూడదు. నాలాగా వచ్చింది నేను నా కోడల్లాగే వచ్చాను. నాలాగా వచ్చిందే నా కోడలు అని ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారు? దయచేసి తల్లులు అది కూడా ఆలోచించండి. తల్లులు కూడా, అత్తగారులే కాదమ్మా, తల్లులు కూడా. తల్లులు కూడా అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పడం కాదు. ఏది వాళ్ళకు శ్రేయస్సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కొన్ని విధానాలుంటాయి. వాళ్ళకి కొన్ని కట్టుబాట్లుంటాయి. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక వాతావరణంలో పెరిగిన వాళ్ళు. వెళ్ళగానే భార్యలకు అతుక్కుపోయి ఇక తల్లిదండ్రి వద్దు, అత్తమామలు వద్దు,
ఆడపడుచులు వద్దు, ఇంట్లో అన్నదమ్ములు అక్కర్లేదు. ఆ విధానం మాత్రం కరెక్ట్ కాదు. ఆడపిల్లలకి ఓర్పుగా ఉండండమ్మా. కొన్నేళ్ళు పడుతుంది ఒక కుటుంబంలోకెళ్ళాక వాళ్ళతో మనం మమైకం అవ్వాలంటే. తప్పేదన్నా ఉంటే అది పెద్దవాళ్ళు మాట్లాడుకొని సరిచేయాలి. అంతేగాని పిల్లలకి అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్లో ఎలా ఉంటుంది? ఒంట్లో ఎలా ఉంటుంది? ఇంతవరకే తల్లి అడగాల్సిన విధానాలు. అలా కాకుండా ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పి వాళ్ళకి చెడు డైరెక్షన్‌లిచ్చి ఆడపిల్లల్ని తెచ్చుకొని, భర్తల్ని విడదీసి, ఇళ్లల్లో పెట్టుకొని, మీరు మాత్రం భర్తలతో ఉంటున్నారు చూసారా? అది మాత్రం చాలా తప్పు. అలా ఉండే తల్లులకు మాత్రమే చెప్తున్నాను. ఎవరు ప్రత్యేకంగా రియాక్ట్ అయినా ఇందులో చేయగలిగిందేం లేదు. వాతావరణం ఇలాగే ఉంటుంది. ఇలా చేస్తున్నారు, ఇలా జరుగుతున్నాయి సమాజంలో, ఇలా ఇంతమంది మా దగ్గర బాధపడుతున్నారు కాబట్టి, మేము ఈ విషయాన్ని వాళ్ళు మాట్లాడాలనుకున్నాం. ఖచ్చితంగా మాట్లాడుతున్నాం. ఆలోచించండి. మన స్థానాల్లో ఉన్నప్పుడు మనం ఎంత సర్దుకున్నాం? మన భర్త కోసమేగా, మన కుటుంబం కోసమేగా. మరి అలాగా ఆ అమ్మాయి కూడా తయారవ్వాలి గదా! ఇంకో ఇంటికెళ్ళినప్పుడు ఆ పిల్లని తయారు చేయాలి. ఇక్కడ పెళ్లి చేసి పంపించేస్తే బాధ్యత అయిపోయిందనుకుంటే కుదరదు. అక్కడ ఆ పిల్ల వెళ్ళినాక కూడా ఆ ఇంటికి తగినట్లుగా ఆ పిల్ల తయారైనాక కూడా ఏదన్నా మంచి చెడు అడిగితే ఖచ్చితంగా ఆ పిల్లకి కష్టమైనా సరే ఆ అమ్మాయి ఆచరించే విధానంలో మీరు మంచిగా చెప్పాలి. ఖచ్చితంగా ఆ అమ్మాయికి మేలు జరిగేదే చెప్పాలి. అప్పటికప్పుడు ఆ అమ్మాయికి దానివల్ల ఏ ఉపయోగం లేకపోయినా మీరు కఠినంగా ఉన్నా దాన్ని మంచిగా చెప్పాలి. ఇది తల్లి బాధ్యత. ప్రతి ఒక్క తల్లులు ఆలోచించండి. మా 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 ఆయావులు అసలు అలా తేకండమ్మా. ఎందుకు ఎప్పుడు జనరేషన్ అప్పుడే, ఎప్పుడు తిండప్పుడే, ఎప్పుడు వాతావరణం అప్పుడే, ఎప్పుడు పిల్లలు అప్పుడే, ఎప్పుడు ఇది అప్పుడే కదా! ప్రజెంట్‌లోనే మనం ఉండాలి గానీ వెనక్కి వెళ్ళిపోయి పిల్లల్ని వెనక్కి తీసుకెళ్ళటం, పక్కదావలు పట్టించటం అలా చేయకూడదు. మనం మన ఇంట్లో నుంచి మన పిల్లలకి ఏదైనా తప్పుగా చెప్పడం, మనం ఒక్క మాట మనం అలవాటు చేస్తే వాళ్ళ బుర్రలో అదే పేరుకుపోతుంది. అవతల వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంత మంచి చూపించినా, ఎంత ప్రేమ చూపించినా, ఎంత దగ్గరికి చేసుకోవాలన్నా మీరు చెప్పిన మాటల వల్ల ఆడపిల్లలు చెడిపోతున్నారు. తల్లులారా మీకు దండం పెడతాం. అదొకటి ఆలోచించండి. అదొక ఆలోచన చేయండి. దాని వలన ఒక అవకాశం వచ్చిందనుకోండి, బయటోళ్ళు ఇంకో 4 రాళ్ళేస్తారు. తప్పేం లేదు గదా! మరి మనం బయట వాళ్ళని అనుకోకూడదు. మన ఇంట్లో నుంచి మనం ఏం చేస్తున్నాం అని ప్రతి ఒక్కళ్ళు క్వెషన్ చేసుకోవాలి. అలాగే అత్తగారులు కూడా ఏమైంది? ఒకప్పటి కోడళ్ళమే కదా మనం కూడా. మనం ఉండలేని స్థితి వాళ్ళకి రాకుండా కల్పించండి. వాళ్ళు ఉండాల్సిన విధానంలో. కాకపోతే చిన్నగా చెప్పండి అలవాటు చేసుకున్నదాకా. భర్తతో ఇలా కలిసుండాలి. బిడ్డలకి ఇదిగో సమయం కేటాయించుకోవాలి. ఇదిగో అమ్మా మన ఇంట్లో వాతావరణం ఇది. మన ఆచార సంప్రదాయాలివి. ఇలా అలవాటు చేసుకోవాలి. అక్కడ విషయాలు కాదమ్మా, ఇక్కడ విషయాలు చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చెప్పండి. చెబితే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. ఇంకా చెప్పాలి అనంటే అమ్మ కన్నా అత్తగారే ఎక్కువ అనుకుంటారు కోడళ్ళు. ఎప్పుడు కూడా కోడలు కూతురు కాదు అంటారు. కాదు, మనం ఉండే విధానంలో ఉంటే కోడలెప్పుడూ కూతురే. అల్లుడెప్పుడూ కొడుకే. అల్లుడికివ్వాల్సిన మర్యాదను అల్లుడికివ్వాలి. మన కూతుర్ని చూసుకుంటూ అల్లుడికి చేదు జ్ఞాపకాలు మనం మిగిల్చామనుకోండి, చాలా తప్పు, చాలా పాపం కూడా. మీ భర్తతో మీరెలా ఉండాలి అనుకుంటున్నారో, వాళ్ళకి తెలిసి తెలియని వయసు, వాళ్ళకొక 25 సంవత్సరాలు వచ్చిందాకా, లేదా వాళ్ళ పెళ్ళైనాక ఒక 5 సంవత్సరాలు వాళ్ళు నిలదొక్కున్నదాకా, ఇటుపక్క తల్లిదండ్రులు గానీ, అటుపక్క తల్లిదండ్రులు గానీ అందరూ సహకరించండి. అప్పుడు భవిష్యత్తులో వాళ్ళు మీకు తోడుంటారు. లేదా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. చాలా చాలా చూస్తున్నాం మేము. దయచేసి వాళ్ళకి అర్థం కాని విషయాల్లో మీరు వాళ్ళకి అర్థమయ్యేలాగా కొంచెం కఠినంగా ఉన్నా కూడా ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటుంది, ఇలా ఉండండి అని చెప్పండి. చెప్పడం వల్ల వాళ్ళకి భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఉంటాయి. భవిష్యత్తులో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ ప్రణాళిక ఏంటి, వాళ్ళు ఎలా కలుపుకొని పోవాలి అనేది వాళ్ళకి అలవాటు చేయండి. కారణం ఏంటంటే ఒక 5 సంవత్సరాల దగ్గర నుంచి 20 ఏళ్ళు, 23 ఏళ్ళు, 24 ఏళ్ళు వాళ్ళు ఉద్యోగాలు వచ్చిందాకా వాళ్ళకి కుటుంబ వ్యవస్థ అంటే ఏంటో తెలియకుండా పెంచి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే ఎవరో తెలియని అమ్మాయితో వాళ్ళు మమేకం అవ్వాలంటే వాళ్ళకెంతకాలం పడుతుంది? ఏం తెలిసినా తెలియకపోయినా ఎలా చేసుకోవాలి అనే దానికి ఆ పిల్లకి ఎంత సమయం పడుతుంది?
అదే మనం చిన్నప్పటి నుంచి మన పిల్లలకి ఖచ్చితంగా మన ఇళ్లల్లో విధానాలు, మన కుటుంబంతో కొంచెం సమయం ఎక్కువ ఉండడం, అలాగే ప్రతీది ఇలా ఉండాలి, ఇలా ఉంటుంది, ఇలాగే చేసుకోవాలని వాళ్ళకి ప్రతి పని, ప్రతి చిన్న విషయం మనం పంచుకుంటే, ఈ వయసుల్లో ఇప్పుడు ఇలాంటి ఎక్కువ సమస్యలు రాకుండా ఉంటాయి. కుటుంబాలు ఎప్పుడూ కూడా బావుండాలి. కుటుంబాల కోసమే, కుటుంబాల కలయిక కోసమే మా తపన. స్వస్తి.